మీరు ఎప్పుడైనా బెండకాయ సాంబారు ఇలా చేశారా? చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ మీద బొగన పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. వేసుకున్న బెండకాయలను అందులో వేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 minutes వరకే మనం మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత అందులోనే కొద్దిగా కారం వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టే మగ్గించుకుందాం. మనము రెడీ చేసుకున్న చింతపండు పులుసును అందులో వేసుకొని మరగనిద్దాం. మరిగేలోపు మనము ఒక బౌల్లో శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మసిలేటప్పుడు ఈ మనం కలుపుకున్న శనగపిండి మిశ్రమాన్ని అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఉంచుకోవాలి. 2 పొంగులు వచ్చేసరికి ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని ఒకసేపు ఉడికిన తర్వాత మన వేడి బెండకాయ సాంబారు రెడీ. ఎంతో రుచికరమైన బెండకాయ సాంబార్ రెడీ.